బ్రేకింగ్ న్యూస్. అన్నమయ్య జిల్లా పుల్లంపేట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మామిడికాయల లారీతో వెళ్తోంది. ఈ లారీ బోల్తా పడింది. 9 మంది కూలీలు మృతి చెందారు. 12 మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. రాజంపేట ఇసుకపల్లి ప్రాంతంలోని తోటలో మామిడికాయలు కోయడానికి వచ్చిన కూలీలు లోడును లారీలో నింపి రైల్వే కోడూరు మార్కెట్కు తీసుకెళ్లేందుకు లారీపై కూర్చున్నారు కూలీలు. అయితే పుల్లంపేటలోని రెడ్డి చెరువు కట్టపై లారీ అదుపు తప్పింది. లోడు కింద పడి కూలీలు చిక్కున్నారు. రైల్వే కోడూరు శెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పందించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామంటూ హామీ ఇచ్చారు. గాయపడ్డ వారిని మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందగా మరొక 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజంపేట నుంచి రైల్వే కోడూరు మార్కెట్కు మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువుకట్టపై అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో 9 మంది మృతి చెందారు. ఇక చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో లారీలో 18 మంది కూలీలున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. లారీలో చిక్కుకున్న 9 మందిని రక్షించి వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మృతులంతా రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట గ్రామానికి చెందిన వారికి గుర్తించారు. ఈ ప్రమాదంపై మంత్రి జనార్దన్ రెడ్డి స్పందించారు. జిల్లా అధికారులకు ఫోన్ చేసి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతులంతా కూలీలు కావడం బాధాకరమన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందంటూ మంత్రి భరోసా ఇచ్చారు. సాక్షులు పోలీసులు అందిస్తున్న సమాచారం ప్రకారం రాజంపేట మండలం ఇసుకపల్లి గ్రామ పరిసరాల్లోని తోటల నుంచి మామిడికాయలు కోయడానికి రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట ఎస్టీ కాలనీ, తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం వద్దివేడు, కల్వకుంట్ల ప్రాంతాలకు చెందిన 21 మంది కూలీలు ఆదివారం వచ్చారు. మామిడికాయల లోడుతో రైల్వే కోడూరు మార్కెట్కు వెళ్తున్న లారీపై వీరంతా కూర్చున్నారు. లారీ పుల్లంపేట మండలం రెడ్డి చెరువు కట్టపై అదుపు తప్పి బోల్తా పడడంతో కూలీలంతా లోడు కింద పడ్డారు. కూలీలను పనికి తీసుకెళ్లిన మేస్త్రి శివ ఒక్కరే చిన్న గాయాలతో బయటపడగా అతని భార్య చిట్టమ్మతో పాటు సుబ్బరత్నమ్మ, గజ్జల దుర్గయ్య, గజ్జల శ్రీను, గజ్జల లక్ష్మీదేవి, రాధా, గజ్జల రమణ, వెంకట సుబ్బమ్మ ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. వద్దివేడు గ్రామానికి చెందిన మునిచంద్ర రాజంపేట ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ఇక వడమంచిలి వెంకటేష్, గజ్జల వెంకటయ్య, సీనయ్య, లక్ష్మి, వెంకటరమణ, సిద్ధమ్మ, వెంకటేష్, పోలి వెంకటేష్, పోలమ్మ, చెంచులక్ష్మి, గంగమ్మ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అలాగే మరో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామంటూ ఇక క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలంటూ అధికారులను ఆదేశించారు. ఏం జరిగింది? ఎక్కడ పోయి మామిడికాయలు కోతకు పోయారు? ఆ నుంచి వాన పడుతుంది సార్ లైట్గా. ఆ నుంచి వచ్చేసరికి నేను బావి మీద పాక వస్తున్నాను సార్. పాక ఆ నుంచి ఎంత జరిగింది తెలియదు సార్. వీళ్ళంతా చనిపోయిన ఏ ఊరు వాళ్ళు? చెప్పుకుంటా సార్ అంతా ఎస్టీ కాలేనా మొత్తం వాళ్ళే అంటే తీసుకొచ్చి ఇమీడియట్లీ రెస్పాన్స్ అయ్యి చేసాము. మామిడికాయల కింద పడిపోయిన వాళ్ళు పక్కనే రెస్పాన్స్ కలిపినాం. కానీ పోలీసు వాళ్ళు వచ్చే వాళ్ళంతా వచ్చిన తర్వాత టక్కటక్కని స్పీడ్గా పొందుకొని మొత్తం తారాడి ఎక్కడ ఉన్నారు ఏమీ తీసి వాళ్ళు బయట వేసి అన్నీ చేస్తాం. కానీ వాళ్ళకి మాకేం బాధ అంటే వాళ్ళని కూడా కాపాడలేకపోతే ఇమీడియట్లీ రెస్పాన్స్ అయినంటే ఇంకా ఎవరైనా కానీ చూసి ఉంటే కాపాడే ఆస్కారం ఉండిండు. మొత్తం వచ్చి డ్రైవర్తో కలిపి 20 మంది. 20 మందిలో డ్రైవరే చెప్తున్నాడు డ్రైవర్ నేను సేఫ్ కొనేసి. మిగతా వాళ్ళు 10 మంది బయట వచ్చినారు. మిగతా వాళ్ళంతా మామిడికాయల కింద పడిపోయినారు. రోడ్లో స్పాట్లో 8 మంది చచ్చిపోయారు. 8 మంది చచ్చిపోయారు స్పాట్లో. వాళ్ళని కూడా మనం కాపాడుదామని ఎంతో ప్రయత్నం చేశాము. మన వల్ల కాలే.
స్పాట్లో మేము ఇక్కడే ఇటు నుంచి వస్తున్నాం, మేము చిత్తూరు నుంచి వస్తాను ఇది స్పాట్లో జరిగిన వెంటనే పరిగెత్తాల్సి వచ్చినాము, ఎంతంతో ట్రై చేసినాము చాలా. కానీ మళ్ళీ ఆ తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత అందరూ జనాలంతా వచ్చింది, మేము వచ్చిన తర్వాత అంతా క్లియర్ చేసిన ఫలితం లేకపోతున్నాము. అది నాకు చాలా బాధకరం. ఇట్లాంటి సంఘటన ఎప్పుడు నేను చూడలే. ఇంతమంది ఒకేసారి 8 మంది స్పాట్ అవుట్, ఇది మాత్రం జీర్ణించుకోలేని విషయం. ఇది 9:30 టైంలో ఇక్కడ ఈ యాక్సిడెంట్ అనేది జరిగింది. ఇది లోడెడ్ వెహికల్లో మామిడి కాయలన్నీ లోడ్ చేసుకొని ఎక్కడి నుంచి రాజంపేట ఇసుకపల్లి నుంచి వస్తున్నారు కోడూరు వైపు. సో ఆ క్రమంలో ఇది జరిగింది. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషనే ఉంది. ఇంకా డీటెయిల్గా తరోగా ఎంక్వైరీ చేసి డ్రైవర్ని అడిగి తర్వాత ఇక్కడ సీసీటీవీ ఫుటేజెస్ ఏదైనా ఉంటే అది వెరిఫై చేసుకొని తర్వాత అది అప్డేట్ చేస్తాము. ప్రస్తుతానికి అయితే స్పాట్లో 8 డెడ్ బాడీస్ దొరికాయి. ఒకరు హాస్పిటల్లో డెత్ అయ్యింది. సో తర్వాత దీన్ని బట్టి వాళ్ళ కండిషన్ బట్టి ఇంకా 9 మంది హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళని రెఫర్ చేయడం అనేది జరుగుతుంది క్రిటికల్ కేర్ కోసము. సో ఇంకా డీటెయిల్గా తర్వాత అన్ని డీటెయిల్స్ తీసుకొని మనం త్వరగా ఎంక్వైరీ చేసుకొని చెప్తాము. ధన్యవాదాలు. ఏం జరిగింది? అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రి తరలించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మా ప్రతినిధి శివ జైన్ అవుతున్నారు. శివ, జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా ఈ మామిడికాయల లోడు ఎలా బోల్తా పడింది, ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారు, అలాగే మంత్రులు కూడా మెరుగైన వైద్యం అందించాలంటూ అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఎట్లా ఉంది? ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేస్తే అయితే ఒక రైల్వే కోడూరు నుంచి కడపకు మామిడికాయలతో వస్తున్న లోడ్ అయితే మాత్రం రాజంపేట ఒక రెడ్డిపల్లె చెరువు అది ప్రమాదకర మలుపు, అక్కడ ప్రమాదకర ఉంటుంది. అక్కడ ఒక ప్రమాదకర మలుపు మధ్య మాత్రం లారీ ఒక టర్నింగ్ తీసుకునే సమయంలో ఒక్కసారిగా 20 అడుగుల లోతులకి కొంచెం బోల్తా పడడంతో మాత్రం లోడు పైన కూలీలు దాదాపు అంతా 20 మంది పైగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వారిలో దాదాపు 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు వాటి కింద ఇరుక్కోవడంతో వారిని మాత్రం వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వారందరినీ రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి దాదాపు అందరినీ తరలించారు. అయితే వారిలో మాత్రం 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. వారందరికీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా మంత్రులు కూడా వీళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చారు మెరుగైన అందించాలని. వీరిలో కొందరు రిమ్స్ కూడా తరలించడం తెలుస్తోంది. ప్రస్తుతానికి మాత్రం క్షతగాత్రులందరినీ కూడా రాజంపేట ఆసుపత్రికి తరలించి వారికి రిమ్స్ తరలించారు. అయితే వచ్చిన 9 మందికి మాత్రం వారందరికీ కూడా ప్రభుత్వం ఇప్పటికీ సంతకం వ్యక్తం చేసింది. వారందరి కుటుంబాలు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం ఉంది. రామ్దాస్ రైట్. అంటే శివ, ఇప్పుడు ఈ ప్రమాదానికి కారణం ఏంటి అసలు? ఈ లోడు లారీ ఎలా బోల్తా పడింది? ఆ పైన ఉన్న వారి పైన లోడ్ పడితే చనిపోయారు, ఊపిరాడక, అది అర్థమైంది. కానీ ఎలా జరిగింది ఈ ప్రమాదం? అంటే ఇక్కడ రెడ్డిపల్లి ఒక చెరువు కట్ట ఉంటుంది, అది ప్రమాదకరం ఒక మలుపు ఉంటుంది. ఆ మలుపు దగ్గర లారీ టర్న్ తీసుకుంటున్న సమయంలో మాత్రం ఒక్కసారిగా హెవీ లోడ్ కూడా కొంచెం ఎక్కువ ఎత్తులో ఉండడంతో అది ఆ మలుపు వద్ద మాత్రం ఒక్కసారిగా టర్న్ అయ్యే పరిస్థితుల్లో మాత్రం ఒక్కసారిగా 20 అడుగులు లోతులకి పడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ మలుపు కావడం, అది లోడుతో ఉండడంతో మాత్రం ఆ కారణం చేతనే ఒక లారీ అక్కడ పడిపోయినట్టు తెలుస్తుంది. అయితే లోడ్ పైన ఉన్నటువంటి కూలీలు అక్కడ పైన ఉండడంతో వాళ్ళందరూ కూడా లోడ్ కింద పడిపోయారు. సో ఆ ఒక్కసారిగా లోడ్ అంత పెద్ద లోడ్ మీద పడడంతో వాళ్ళందరూ కూడా స్థానిక అక్కడికక్కడే మృతిన్నట్టు తెలుస్తుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది చనిపోయారు. మిగతా వారిని ఆసుపత్రి తరలించి మెరుగైన వైద్యం కోసం చికిత్స అందిస్తున్నారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించి మంత్రులు కూడా స్పందించారు. మంత్రి జనార్దన్ రెడ్డి అలాగే రాంప్రసాద్ రెడ్డి స్పందించి మెరుగైన వైద్యం అందించాలన్నారు. రైల్వే కోడూరు శెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన కూలీలు చనిపోయిన వారిగా గుర్తిస్తున్నారు. వీళ్ళంతా కూడా మామిడికాయలు వేరేందుకు వెళ్లారు. రాజంపేట నుంచి రైల్వే కోడూరు మార్కెట్కు మామిడికాయల లోడ్తో వెళ్తున్న లారీ పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువుకట్టపై అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో 9 మంది చనిపోయారు. ఘటన జరిగిన సమయంలో మొత్తం లారీలో 20 మందికి పైగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మంది